హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు నా గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. నా పేరు వంశీ. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను. ఒంటరిగా కాదు, నా ఫ్యామిలీతో ఉంటున్నాను. ఇప్పటికైతే ఇదే నా గురించి నేను ఇవ్వగలిగే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మొత్తం ఇప్పుడే చెప్తే ఫ్యూచర్లో చెప్పడానికి ఏముండదు కదా, అందుకే ఇప్పటికైతే ఇంతటితో ఆపేస్తాను. ఇంకా ఈ ఛానల్ విషయానికి వస్తే, ఈ ఛానల్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ సినిమా పిచ్చి. ఇది అందరికీ ఉండేదే, కానీ నాకు కొంచెం ఎక్కువ ఉంది అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. తెలిసిందే కదా మన తెలుగు ప్రజలకి సినిమాలంటే ఎంత పిచ్చి అనేది. ఇది నేను మాత్రమే చెప్పడం లేదు, యావత్ భారతదేశమే మన తెలుగు సినిమా లవర్స్ గురించి చెప్తుంది. మన భారతదేశ సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా పుట్టింది మన తెలుగులోనే. అదే బాహుబలి. మన భారతదేశానికి మొట్టమొదటి ఆస్కార్ని తీసుకువచ్చిన పాట మన తెలుగులోనే. అదే నాటు నాటు సాంగ్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిగా నేషనల్ అవార్డు దక్కించుకున్న యాక్టర్ అల్లు అర్జున్ గారు పుష్ప అనే సినిమాతో. ఈ పుష్ప అనే సినిమా ఇండియన్ మూవీ మార్కెట్ని వితౌట్ నార్త్ ఇండియా ప్రమోషన్స్తో ఇండియాని షేక్ చేసింది. అది మన తెలుగు సినిమా యాక్టర్స్కి ఉండే ఫాలోయింగ్. మన దేశంలోనే మొట్టమొదటిగా ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి ఏకైక యాక్టర్ చిరంజీవి గారు. మన దేశంలోనే ది టాప్ మోస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ నందమూరి బాలకృష్ణ గారు. మన దేశంలోనే అత్యంత ఫ్యాన్ బేస్ క్రేజ్ ఉన్న వన్ అండ్ ఓన్లీ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. మన దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ మహేష్ బాబు గారు. సో ఇలా మన దేశంలోనే మన తెలుగు యాక్టర్స్ మీద ఉండే భక్తి, తెలుగు సినిమాపై ఉండే పిచ్చి, తెలుగు పాటలపై ఉండే మక్కువ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్తూనే ఉంటాను. కాబట్టి వీటి గురించి మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. అసలు ఈ ఛానల్ ఎందుకు పెట్టాను అంటే, మీకు ముందే చెప్పాను, సినిమా మీద ఉండే పిచ్చితో పెట్టాను. అసలు ఈ ఛానల్లో ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే, ఈ ఛానల్లో మన ఇండియన్ ఫిల్మ్ యాక్టర్స్ గురించి బయోగ్రఫీస్, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర గురించి చేయాలి అనుకుంటున్నాను. అలాగే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ గురించి ఫ్యాక్ట్స్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా అంటే, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, బాలీవుడ్ గురించి, కాలీవుడ్ గురించి, శాండల్వుడ్ గురించి, మాలీవుడ్ గురించి, ఇలా మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఫ్యాక్ట్స్, నిజాలు చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే మూవీ రివ్యూస్, కొత్తగా రిలీజ్ అవ్వబోయే మూవీస్కి రివ్యూస్, పాతగా రిలీజ్ అయిన మూవీకి ఒపీనియన్స్, సినిమా ఎలా ఉంది, ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అనే క్వశ్చన్తో నాకు తెలిసిన విధంగా మూవీ నచ్చిందా లేదా అనేది షార్ట్ అండ్ స్వీట్గా రివ్యూ చెప్తాను. రివ్యూ అంటే ఏదో టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసి టెక్నాలజీకి సంబంధించిన విధంగా చెప్పనండి. నాకు తెలిసిన విధంగా ఆ మూవీపై నా ఒపీనియన్ ఏంటి అనేది చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను అంతే. రివ్యూస్ పరంగా మాత్రం మీ టైం అస్సలు వేస్ట్ చేయను. దీంతోపాటు మూవీ వ్లాగ్స్, మూవీకి వెళ్ళేటప్పుడు, థియేటర్లో ఉన్నప్పుడు నా ఫీలింగ్, మూవీ అయిపోయాక ఒక్క సెంటెన్స్లో మూవీ ఎలా ఉంది అని ఆ థియేటర్ దగ్గరే రివ్యూ చెప్తాను. మళ్ళీ ఆ మూవీకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనేది నెక్స్ట్ డే అయినా లేదా డే ఆఫ్టర్ టుమారో అయినా వచ్చేస్తుంది. కానీ అసలు ల్యాగ్ చేయను. మ్యాక్సిమం 5 minutesలోనే మూవీ రివ్యూ అనేది ఉంటుంది. ఎందుకంటే సినిమా నచ్చిందా లేదా అనేది చెప్పడానికి అరగంట, గంట అవసరం లేదు అనేది నా ఒపీనియన్. మనకు నచ్చలేదు అంటే వాళ్ళు రిలీజ్ చేసిన సినిమాని ఆపరు. మూవీ ఆడేంత వరకు థియేటర్లో వేస్తూనే ఉంటారు. మనకి ఎందుకు నచ్చలేదు అని చెప్తే మనకి నచ్చే విధంగా తీసి మళ్ళీ రిలీజ్ చేయరు. కాబట్టి నచ్చింది అంటే సపోర్ట్ చేద్దాం, లేదంటే మనకి ప్రతిరోజు గడిచిపోతుంది అని ఎలా అయితే మర్చిపోతామో అలానే ఆ మూవీ బాలేదు అని చెప్పి మూవ్ ఆన్ అయిపోతాం. దాని గురించి చర్చ వేస్ట్. అది కూడా గంటలు గంటలు అస్సలు అవసరం లేదు. అఫ్ కోర్స్ మూవీ బాలేదు అంటే థియేటర్ వాళ్ళే ఆపేస్తారు. సినిమా తీసే ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్, యాక్టర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, ఇలా 24 క్రాఫ్ట్స్లో ఉండే వాళ్ళందరూ మూవీ బాగుంటుందని, మనకి నచ్చుతుంది అనే హోప్తోనే తీస్తారు. దానికోసం నెలలు, సంవత్సరాలు ఆ సినిమాపై గడుపుతారు. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు, కొన్నిసార్లు మిస్ఫైర్ అవ్వచ్చు. అంతెందుకు, మనకి పర్సనల్గా నచ్చినవే మన పక్క వాళ్ళకి నచ్చవు.
అలా ఒక్క సినిమా కొన్ని కోట్ల మందికి నచ్చేలా తీయడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి అంటే ఎవరి వల్ల కాదు. అంతెందుకు, దేశం మొత్తం మెచ్చిన సినిమా బాహుబలి ఇప్పటికీ ఎప్పటికీ ఇండియన్ మూవీ హిస్టరీని మార్చిన సినిమాగా ఉంటుంది. కానీ ఆ సినిమా కూడా నచ్చని వారు ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సినిమాని సీరియస్గా తీసుకోకుండా మూవీని మూవీలాగా చూసి వదిలేద్దాం. నచ్చితే నచ్చింది, లేకుంటే లేదు, అంతే, సింపుల్. దాని మీద చర్చలు అవసరం లేదు అనేది నా ఫీలింగ్. ఐఎమ్ ఏ మూవీ లవర్. సినిమా అంటే నాకు ఇష్టం. ఎంతలా అంటే నా ఫేవరెట్ యాక్టర్ అయిన అల్లు అర్జున్ సినిమా పుష్ప అయినా ఒకటే, రీసెంట్గా రిలీజ్ అయిన సుహాస్ సినిమా రైటర్ పద్మభూషణ్ అయినా ఒకటే. నచ్చితే చూసేయడమే ఎలా అయినా సరే. చెప్పడం మర్చిపోయాను, నా ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ అన్న. ప్రౌడ్గా చెప్తున్నాను, ఐఎమ్ ఏ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ అన్న. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. అలా అని వేరే హీరోస్ అంటే ఇష్టం లేదని కాదు, నాకు ప్రతి ఒక్క యాక్టర్ ఇష్టమే. కానీ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. మీకు ఎవరంటే చాలా ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఫ్యాన్ వార్స్ వద్దు, ఇది ట్విట్టర్ ఎక్స్ కాదు. సో మీకు ఎవరంటే ఇష్టం అనేది జస్ట్ కామెంట్ చేయండి, తిట్టుకోవద్దు. సో ఇది గైస్, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఈ ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే రాబోతుంది. సో మీకు నాలా మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో అల్లు అర్జున్ అన్న బయోగ్రఫీ వీడియో రాబోతుంది. సో ఆ వీడియోని చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్లో పెట్టుకోండి. చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకు మూవీస్ గురించి టెక్నికల్ పరంగా ఏమీ తెలియదు. కానీ ఒక మూవీని చూసి నచ్చిందా లేదా, నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని చెప్పే టేస్ట్ ఉంది. మూవీస్ మీద ఒక అవగాహన ఉంది, అంతే. ఇంతకు మించి నాకేమీ తెలియదు. కానీ నేర్చుకుందాం. మీకు కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కలిసి నేర్చుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి ప్రయాణం చేద్దాం. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్.